పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ దుర్ఘటన గుర్తు చేసుకోవడం కాదు, ఆ ఘటన తర్వాత పాకిస్తాన్కి ఎలా చుక్కలు చూపించామనేది గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం సమయం సుమారుగా 11 గంటల సమయంలో ఒక్కసారిగా కొంతమంది ఉగ్రమూకలు ముష్కరులు సుమారుగా 6 అక్కడికి చేరుకొని అక్కడికి వచ్చి ఆ పహల్గామ్ టూరిస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థావరాలని ఏర్పాటు చేసుకొని ఒకసారిగా చెట్లపై నుంచి ఒకరు పుట్టపై నుంచి ఒకరు ఇలా దూకి అక్కడ సుమారుగా 25 మంది భారతీయులని మరొక నేపాల్ని కూడా చాలా దారుణంగా గన్తో పేల్చి చంపేశారు. నిజంగా ఆ ఘటన గుర్తు చేసుకుంటే నాకు నోరు రావడం లేదు. ఎందుకంటున్నానంటే అక్కడ అడిగిన వాళ్ళంతా ఒకటి అడిగారని చెప్తున్నారు. మన వైజాగ్ సంబంధించిన చంద్రమౌళికి సంబంధించినటువంటి కుటుంబీకులు కానివ్వండి, నెల్లూరులో ఉన్నటువంటి మరొక వ్యక్తి కుటుంబీకులు కానివ్వండి, వీరంతా ఒకటే చెప్తున్నారు. సో మమ్మల్ని మీది మతం ఏంటి అని అడిగారని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ కలాం చదవమని చెప్పారు, మతం ఏంటి అని అడిగారు. ఈ రకంగా మతాన్ని అడిగి చంపినటువంటి ఘటన మొట్టమొదటిసారిగా ఉగ్రదాడి ఘటనలో ఇది చాలా ఆశ్చర్యకరంగా మొదటిది కూడా. బహుశా మతాన్ని అడిగి చంపడం అనేది భారతీయులు అయితే సరిపోతుంది, దాడులు చేద్దాం చంపేద్దామని ఆలోచనలో ఉన్నారు, కానీ మతాన్ని అడిగి చంపేశారని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారో వారంతా చెప్పారు. అలా అడిగి సుమారుగా 25 మందిని చాలా దారుణంగా గన్తో పేల్చి చంపేశారు. మరొక నేపాలిని కూడా చంపేశారు. 26 మంది మరణించారు. అయితే సాయంత్రం కల్లా ఒక్కసారిగా భారతదేశం మొత్తం ఉలిక్కిపడింది. ఏం జరిగిందంతా కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరికి దిక్కుతోచడం లేదు. అసలు ఏం జరిగి ఉంటుంది, ఎవరు వచ్చారు, ఎందుకు చంపారు, మతం అడగడం ఏంటి, ఈ రకంగా దారుణానికి పాల్పడడం ఏంటి అంటూ కూడా ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఇక తెల్లవారు చూస్తే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించి ఒక్కసారిగా నిజాలు మొత్తం బయటపడ్డాయి. ఒక 6 ఉగ్రవాదులు వచ్చారని, ఈ రకంగా దాడి జరిగిందని, ఈ దాడిలో 25 మంది మరణించారని, ఇటువంటి అన్ని విస్తుపోయే విషయాలు మొత్తం బయటపడ్డాయి. అందరినీ మతం అడిగి చంపేశారని కూడా అందరు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 27వ తేదీన దాదాపుగా అందరి మృతదేహాలు వీరమరణం పొందినటువంటి మన భారతీయుల యొక్క మృతదేహాలు వాళ్ళ నివాసాలకు చేరుకున్నాయి. అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయి. సో ప్రభుత్వమే దగ్గరుండి ఆయా రాష్ట్రాల వారీగా ఆ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా అంత్యక్రియలు చేశారు. దాంట్లో మన వీరమరణం పొందినటువంటి వైజాగ్ నుంచి చంద్రమౌళి, నెల్లూరు కావలికి సంబంధించిన మరో వ్యక్తి కూడా ఉన్నారు. సో ఈ రకంగా తెలుగు వాళ్ళిద్దరు ఉన్నారు. మిగిలినటువంటి వారు 23 దాంట్లో వినయ్ నర్వాల్, ఒక పనిచేస్తున్నటువంటి ఒక ఆర్మీ పర్సన్, ఈ రకంగా చాలామంది ఇందులో వీరమరణం పొందారు. సో ఇక్కడ కనిపిస్తా చూడండి, ఈ దుర్మార్గులే, ఈ నీచ్ కమిన్ కుత్తేలే, వీళ్ళని చూస్తుంటే రక్తం మరుగుతోంది. ఈ పిచ్చి కుక్కలే, ఈ ముష్కరులే, ఈ దుర్మార్గులే, ఇంకేమైనా బూతులుంటే చెప్పండి వాళ్ళ మీద. సో వాళ్ళందరూ ఈ దొంగ పిచ్చి కొడుకులే మొత్తం ఈ రకం దుర్మార్గానికి పాల్పడిపోయి ఏకంగా మన వాళ్ళని హతమార్చారు, గన్తో పేల్చి చంపేశారు. ఇక్కడ కనిపించినటువంటి ఈ దుర్మార్గులే, వీని పేరు హషామ్ మూసా. వీడు పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్గా పనిచేసి, ఆర్మీ కమాండర్గా పనిచేసి అటువైపు నుంచి లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థలో పనిచేశాడు. ఆ తర్వాత నుంచి ద రెసిస్టెన్స్ ఫోర్స్, ఏదైతే లష్కర్ తోయిబా నుంచి పుట్టినటువంటి మరో ఉగ్రవాద సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్ TRFలో చేరిపోయి హషీమ్ మూసాగాడు ఈరోజు భారతీయుల పైన ఈ రకమైన దుర్మార్గ దాడికి పాల్పడ్డాడు. దీని వెనుక చాలామంది కుట్రలు పడినారు. ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా ఈ దాడి వెనుక ఉన్నాడని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఇక 23, 24 తేదీలో పూర్తిగా మన భారతీయులు ఎవరైతే వీరమరణం పొందారో వారు అంత్యక్రియలు పూర్తయ్యాయి. 25వ తేదీ నుంచి ఇక పెద్ద ఎత్తున 23వ తేదీనే బీహార్ ఎన్నికల పర్యటనలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఒక మాట చెప్పుకొచ్చారు, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఈ మాట చెప్పుకొచ్చారు ఆయన. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ పేరిట పాకిస్తాన్కి ఒక స్పష్టమైనటువంటి ఒక వార్నింగ్ని ఇక్కడ నుంచి ఇచ్చారు ఆయన. ఆ తర్వాత వరుస పరిణామాలు మీకు అందరూ తెలిసిందే. యుద్ధ విన్యాసాలు జరగడం, బార్డర్ వెంట మన ఆర్మీ ఎక్విప్మెంట్ దిగడం, ఆర్మీ పర్సనల్ దిగిపోవడం, సెలవులు రద్దు చేయడాలు, ఈ రకంగా ప్రతి పరిణామం మీకు ఎప్పటికప్పుడు RTV చాలా స్పష్టంగా అందరికంటే వేగంగా ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేసింది. 4 రోజుల పాటుగా ఎప్పుడైతే దేశం అనే అంశం వచ్చిందో RTV అక్కడ నిలబడింది. RTV మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేసింది. ఎవరూ చేయనటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కంటిన్యూస్ లైవ్ స్ట్రీమ్ ద్వారా అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీకు చేరవేసే ప్రయత్నం RTV చేసింది. సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అంతూనే ఉన్నాయి. ఒకసారి మళ్ళీ దాని గురించి నేను మీకు రివ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. ఇక 24, 25 తేదీలో పూర్తిగా ఆ వీరమరణం పొందినటువంటి మన భారతీయుల యొక్క అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా వారి అంత్యక్రియల్ని పూర్తి చేశాయి. ఆ తర్వాత యుద్ధ విన్యాసాలు స్టార్ట్ అవ్వడం, అటు చైనా కూడా పాకిస్తాన్కి మిసైల్ పంపించడం,
టర్కీ కూడా పాకిస్తాన్కి డ్రోన్లు పంపించడం, ఇలా రకరకాలుగా చైనా యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంది. అయితే 27వ తేదీన ఏప్రిల్ 27వ తేదీన ఒక్కసారిగా మన దగ్గర నుంచి రఫేల్ యుద్ధ విమానాలు ఇండో పాక్ బార్డర్ వెంట యుద్ధ విన్యాసాలు చేస్తుండగా ఉలిక్కిపడిన పాకిస్తాన్ ఒక్కసారిగా ఇక దాడులు ప్రారంభించేసి పెద్ద ఎత్తున చిన్నగా రాజౌరి, పూంచ్, ఉరీ సెక్టార్లో దాడులు చేయడం ప్రారంభించింది. ఇవన్నీ కూడా ఇప్పటికప్పుడు మన భారత ఆర్మీ తిప్పికొడుతోంది. చాలామంది ఉగ్రవాదులని, ఎవరైతే ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో జమ్మూ ప్రాంతాల్లో, కశ్మీర్ ప్రాంతాల్లో, శ్రీనగర్ లాంటి ఏరియాలో అందరూ కూడా వెలికి తీసి వాళ్ళ నివాసాలని కూల్చేయడం, వాళ్ళని హతమార్చడం లాంటి ప్రయత్నం మన భారత ఆర్మీ చేసింది. ఇక ఒక్కడేసారిగా మే 7 రానే వచ్చేసింది. మెల్లిమెల్లిగా ఈ ఉగ్రవాద స్థావరాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం మన భారత ఆర్మీ కనుగొనింది. ఎన్ఐఏ నిఘా వర్గాల అధికారులు కనుగొన్నారు. చాలా పక్కాగా టార్గెట్ కొడితే దెబ్బ కొడితే ఈ దొంగ కొడుకులకి చుక్కలు చూపించాలన్నటువంటి ఒక ఆలోచనతో మన భారత ఆర్మీ రంగం సిద్ధం చేసింది. మే 6 అర్ధరాత్రి అంటే మే 7 తెల్లవారుజామున 1:44 ఇక యుద్ధం ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ తెర మీదకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలని 9 ఉగ్ర స్థావరాలని లష్కర్ తోయిబా, హిజాబుల్ ముజాహిదీన్, జైష్ ఈ మహమ్మద్ ఈ 3 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేసింది. బహవల్పూర్, మురిత్కే ఇవి రెండు కూడా, బహవల్పూర్ ఏమో అటు లష్కర్ జైష్ ఈ మహమ్మద్ సంబంధించి ఉగ్రవాద స్థావరం, ఏకంగా 30 ఎకరాల్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఆ చీఫ్ మసూద్ అజార్ గాడు వీడేకంగా 30 ఎకరాల్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని 600 మంది ఉగ్రవాదులను తయారు చేసేటువంటి సామర్థ్యం గల ఆ స్థావరాలను ఏర్పాటు చేసుకొని లావిష్ లగ్జీరియస్ ఫెసిలిటీస్ ఇందులో ఏర్పాటు చేసుకొని స్విమ్మింగ్ పూల్లు, జిమ్ము, రకరకాలుగా అది నిజంగా ఉగ్రవాద సంస్థలాగా లేదు. ఒక కార్పొరేట్ మిలిటరీ ట్రైనింగ్ ఎలా అయితే ఇస్తారో ఆ రకమైనటువంటి ట్రైనింగ్ మాదిరిగానే బహవల్పూర్లో జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇకపోతే మురిత్కే లష్కర్ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థకి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మురిత్కే, అక్కడ హఫీజ్ సయ్యద్ చీఫ్గా ఉన్నాడు. వాడిని కూడా నేలమట్టం చేశారు. తర్వాత ముజాఫర్బాద్ 1, ముజాఫర్బాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2, తెహ్రా కలాన్, బెహ్రాన్ ఈ రకంగా పెద్ద ఎత్తున 9 ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేశారు మన భారత ఆర్మీ. చాలా ప్రెసిషన్ టార్గెట్స్, మన బ్రహ్మోస్, మన ఆకాశ్ మిసైల్, మన S-400 ఇటువంటి వాటిని ప్రయోగించి 9 ఉగ్ర స్థావరాలని కుప్పకూల్చేసింది మన భారత ఆర్మీ. దాంట్లో మే 7న ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్తో అటు పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించింది. 9 ఉగ్రవాద స్థావరాలు. అది ముజాఫర్బాద్లోని సవాయినాలా క్యాంప్, సైదానా బిలాల్ క్యాంప్ ముజాఫర్బాద్ 2, ఇక కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, గుల్పూర్ క్యాంప్, బర్నాలలోని బింబీర్ క్యాంప్, తర్వాత బింబీర్లోని బర్నాల క్యాంప్, తర్వాత మెహమూనా జోయా క్యాంప్ సియాల్కోట్లో, తర్వాత సర్జల్ క్యాంప్ నరోవల్, మురిత్కే, మర్కజ్ తైబా, తర్వాత మర్కజ్ సుబానల్లా, బహవల్పూర్ ఇవన్నిటినీ కూడా నేలమట్టం చేసింది. ఆ తర్వాత అటువైపు నుంచి కూడా దాడులు మొదలయ్యాయి. 7వ తేదీన సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ మనపైన టర్కీ ఇచ్చిన డ్రోన్లని, చైనా ఇచ్చిన మిసైళ్లతో మనపై దాడి చేయడం ప్రారంభించింది. కానీ మన దగ్గర భారత్ అమ్ముల పొందినటువంటి చాలా అనువైనటువంటి అస్త్రాలు, ప్రపంచ దేశాలు మొత్తం కూడా నివ్వెరపోయే విధంగా మన S-400 ఆకాశ్ మిసైళ్లు ఒక్కటంటే ఒక్కని, ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా టర్కీ ఇచ్చినా, చైనా ఇచ్చినా, ఇంకెవడన్నా ఇచ్చినా కూడా పాకిస్తాన్ ప్రయోగించిన ఒక్క బాంబుని కూడా మన భారత భూతల్లిపై పడకమునిపై గాల్లోనే పేల్చేశాం. ఒక్కటంటే ఒక్కటి, కొన్ని వందల మిసైళ్లు, కొన్ని వందల డ్రోన్లని ప్రయోగించింది పాకిస్తాన్ మన పైన. వాటన్నిటి కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాం. పైపెచ్చు 8వ తేదీ రానే వచ్చింది. 8వ తేదీన పాకిస్తాన్ సేమ్ కంటిన్యూ చేసింది. ఈ రకంగానే డ్రోన్లని మిసైల్ని ప్రయోగించడం ప్రారంభించేసింది. ఆ తర్వాత 8వ రోజు సాయంత్రానికి ఇక మరోసారి భారత్ తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. 8వ రోజు సాయంత్రానికి ఏకంగా టెర్రర్ క్యాంప్ స్కూల్ చేసిన తర్వాత మరోవైపుగా ఎయిర్ బేసెస్ని 13 ఎయిర్ బేసెస్ ప్రజెంట్ పాకిస్తాన్లో అందుబాటులో ఉంటే దాంట్లో 11ని భారత్ 15 బ్రహ్మోస్ మిసైల్ని ప్రయోగించి కుప్పకూల్చేసింది. దాంట్లో నూర్ఖాన్, రఫీకి, మురిద్, సుకూర్, సియాల్కోట్, ప్రస్రూర్, షునియాన్, సర్గోదా, స్కరు, బొలారి, జకోదాబాద్. సో ఈ 11 ఎయిర్ బేస్లని నేలమట్టం చేసింది. మన బ్రహ్మోస్ని ప్రయోగించింది, 11ని గాల్లో కలిపేసింది. కనీసం అటువైపు నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ లేవాలన్నా, ఫైటర్ జెట్ లేవాలన్నా కనీసం అటువంటి సిచ్యువేషన్ లేకుండా కుప్పకూల్చేసింది. ఆ తర్వాత 9వ తేదీన మరోసారి దాడులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ దాడులని
పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ప్రతి మిసైల్ అండ్ డ్రోన్ మొత్తాన్ని కూడా మన భారత ఆర్మీ తిప్పికొట్టి. ఇక్కడ చూడండి, ముజఫర్బాద్ 1, ముజఫర్బాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2, సియాల్కోట్, బహవల్పూర్, మురిత్కే,